వస్తుంది ఇవాళ. సాధారణంగా భాస్కర శతకం పద్యం, పండితులైన వారు దిగువనుండగా అల్పుడొక్కడు దందర పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగును అని. ఇప్పుడు కింద పైన అందరు పండితులు నిందప్ప, అక్కడ ఇక్కడ ఎవరిని చూసినా కానీ తలపండిన సాహిత్యం లోపల చాలా కృషి చేసినటువంటి పెద్ద కృషి వాళ్ళందరూ ఎదురుగా ఉన్నారు. ఇటు చూస్తే కూడా మామూలుగా 75-80 సంవత్సరాల వాళ్ళంతా ఇక్కడ ఎదురు కనపడుతున్నారు. అందుకని నేను కూడా గంభీరంగా కనపడాలని దొదిగిది కట్టుకున్నాను. తారావళి సప్తకం మూసీ సాహిత్యధార మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్త నిర్వహణలో రవీంద్ర భారతి ప్రాంగణంలో ఈ సాయంకాలం జరుగుతున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి విశేషం ఇది. రచించినటువంటి వారు ఆచార్య అప్పాజోషిల సత్యనారాయణమూర్తి గారు, సత్యనారాయణ గారు. దీని అదృష్టం ఏంటో నాకు తెలియదు, కానీ ఈ కావ్యావిష్కరణ నాడు త్యాగరాయ గాన సభలో అవార్డు కూడా నేను అధ్యక్షునిగానే ఉన్నట్టున్నాను. అనుకోకుండా ఆచార్య అనుబండ్ల భూమయ్య గారి ఏదో అవార్డు ప్రదానం ఆ రోజు ఉండాలి. ఆ సందర్భంగా ఇవాళ కూడా ఇది ఒక అనుకోని అవకాశం. ఈ సభలో సాధారణంగా నేను ఇటువంటి దానికి తగనువాడిని సాధారణంగా, కానీ నన్ను ఎందుకు పెట్టారా అని చూస్తే నాకు ఎక్కడో కనిపించింది. ఈ పదాలు ఎక్కడో తారావళి, దివాకరుడు, ఆ తర్వాత పంచభూతాలు, ఇవన్నీ మా జ్యోతిష్ శాస్త్రంలో రోజు చెప్పుకునే పదాలు. తారావళి 27 నక్షత్రాల గురించే కదా మేము మాట్లాడుకునేది. అందుకని ఈయనకైతే ఈ తారావళి సరిపోతుందని చెప్పేసి తీసుకొచ్చి కూర్చోబెట్టిందేమో అని అనుకుంటున్నాను. ఈ భావంతో ఇక్కడికి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇచ్చేసినటువంటి ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరిని పరిచయం చేయడానికి గంటసేపు పడుతుంది. ఈనాటి ముఖ్య అతిథి ఆవిష్కర్త, పద్య కవిత సార్వభౌమత్వానికి తన సాహిత్యాన్ని తీసుకెళ్ళి త్వరలో తన 76లో మొదటి వ్యాసం పూర్తయింది కాబట్టి 26లో తన కవిత్వ లేదా తన వ్యాస రచనకు 50 ఏళ్ళు పూర్తి చేస్తున్నటువంటి కొత్త సంచిక రాబోతున్నటువంటి తరుణంలోకి వస్తున్నటువంటి ఆచార్య అనుబండ్ల భూమయ్య గారు. మాకు 50 ఏళ్ళు వచ్చాయి, వారి కవిత్వానికి 50 ఏళ్ళు వచ్చేసాయి. ఈనాటి విశిష్ట అతిథులుగా ఇక్కడికి వచ్చేసినటువంటి వారు మా పూర్వాధ్యక్షులు, ఉస్మానియా తెలుగు శాఖ అని చెప్పేసి ఏదో మాట పైకి అనుకోవడం కాదు, మమ్మల్ని వేలు పట్టుకొని ఉస్మానియా శిఖరం నుంచి మళ్ళీ ఉస్మానియాలో మళ్ళీ కూర్చోబెట్టి 30 ఏళ్ళుగా మా వెంట పడి మాకు సాహిత్యం నేర్పించి ఇవాళ మీ ముందు నిలబెట్టినటువంటి గొప్ప మనీషి, వక్త, ఉపన్యాస కేసరి, లక్షలాది ఉపన్యాసాలు, వందలాది గ్రంథాలు, వారు రాసినటువంటి గ్రంథాల మీద మేమే సమీక్ష చేసి అక్షరాకాశం అనే పేరుతోని కసిరెడ్డి గారికి ఇచ్చాం. వారికి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు తాను అమెరికాలో ఉన్నా ఇక్కడ ఉన్నా తప్పనిసరిగా నేను సాహిత్యాన్ని వదిలిపెట్టను అని చెప్పేసి మయూఖ మరియు ఇంకేదో పత్రిక కూడా ఉండాలి, తరుణి, 2 పత్రికలకు సంపాదకురాలుగాను వ్యాసాలు రాయిస్తూ అరుణ గారితోని అనేక రకాలుగా వెంటబడి అందరిని ఇంటర్వ్యూలు చేయించి తనకు సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ కొండపల్లి నీహారిణి గారు ఇటీవల కాదు కొద్ది రోజుల క్రితం ఆచార్య వెందండి నిత్యానందరావు గారి దగ్గర ఉస్మానియాలోనే ముద్దిరాజు వారి సాహిత్య సేవ మీద PhD చేసినటువంటి వారు. ఇక ఆత్మీయ అతిథిగా పుస్తక విశ్లేషకులుగా ఇక్కడికి వచ్చేసినటువంటి వారు గణమరాజు గిరిజా మనోహర్ బాబు. ఈ పేరు సహృదయులకు అందరికీ తెలుసు. ఆయన పదము సహృదయమే, మాట సహృదయమే, పద్యం సహృదయమే, ఆయన నిర్వహణ సహృదయం. అసలు
ఆయన ఎక్కడ నిలబడితే అక్కడే పెద్ద సంస్థ. ఆ సంస్థకు సంబంధించినటువంటి మంచి విశ్లేషకుడు. ఇక్కడ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, గిరిజా మనోహర్ బాబు గారిని పక్క పక్కన పెట్టాము. వీళ్ళిద్దరు కూడా పాలెం ప్రతినిధులు, మనకు రంగాచార్య గారి శిష్యులు. తర్వాత సంస్కృతాంత పండితులుగా ఎస్వి కళాశాలలో చాలా రోజుల పాటు ఉండి, ఇప్పుడే కింద సుధామ గారు, మురళీధరరావు గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మనం ఇప్పుడు పనిచేసాం కదా అని చెప్పేసి. ఆకాశవాణిలో అక్కడిక్కడ పనిచేసి గొప్ప పండితుడిగా ఇవాళ ఏదైనా అంశం మీద ఇటీవల వ్యాసఘట్టాలు కూడా మనం చూసుంటాం. ఏదైనా విషయాన్ని ప్రస్తావించాలి అనుకునేటట్టయితే, అనుమానం ఉండేటట్టయితే వారి దగ్గరికి వెళ్తే తీరుతాయి అనగలిగినటువంటి ఉత్తమ పండితులు డాక్టర్ ఏల్చూరు మురళీధరరావు గారు. మొన్న ఈ పుస్తక ఆవిష్కరణ సభలో వారు కూడా పాల్గొని మాట్లాడినట్టుగా గుర్తు. ఇక కృతి స్వీకర్త అజో విభో కందాళం ఫౌండేషన్, దానికి సంబంధించిన మూల పురుషులు. కేవలం ధనముండి ధన వ్యవహారంతో 10 మందిని ప్రోత్సహించేవాడు కొంతమంది అయితే, మూలధనం, సాహిత్యం అనేటటువంటి మూలధనం కలిగినటువంటి వారే లోకానికి తన సాహిత్యాన్ని పంచుతూ 10 మందికి వినియోగపడుతున్నటువంటి గొప్ప రచయిత. అటువైపు మరొక వైపు వితరణశీలి, సాహిత్యాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూ అందరినీ ఒక స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆచార్య. సాధారణంగా వారిని చూస్తే నాకు ఇంకొకరు భీమశంకరం గారు కూడా గుర్తొస్తుంటారు. ఆచార్య విఎల్ఎస్ భీమశంకరం గారు. ఆయన జియోఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉంటూ తర్వాత అద్భుతమైనటువంటి శివానంద మందహాసం లాంటి అనేక రకాల కావ్యాలు రాసినటువంటి వారు. వీరు కూడా కంప్యూటర్ సంబంధించినటువంటి ప్రొఫెసర్ అయ్యుండి ఇటువైపు వచ్చే సాహిత్యంలో వీరు కూడా సమాసాలు వేయడం లోపల అసలు ఊహించలేని సమాసాలు. మనం సాధారణమైతే చిన్న చిన్న పదాలు వేస్తాం, వాటి రోజుల్లో పిల్లలను దృష్టిలో పెట్టుకొని, వారు అట్లాగా ఆకాశాన్ని దృష్టిలో పెట్టుకొని వేస్తుంటారు పదాలు. అందుకని అద్భుతమైనటువంటి పదజాలంతో ఇప్పుడు ఈ తారావళి సప్తకానికి మూలకర్త అయినటువంటి వారు, ఇంకా అనేక రకాల గ్రంథాలు రాసినటువంటి వారు ఆచార్య అప్పజోసుల సత్యనారాయణ గారు. స్వాగత వచనాలు పెట్టినటువంటి శ్రీమతి పద్మశ్రీ గారు. ఈ వేదిక ఎదురుగా కూడా చాలామంది, ఆచార్య తాడపల్లి గారు, ఆచార్య సంగనపట్ల గారు, అటు సుధామ గారు, అటు బిహారీ గారు, ఎవరిని చూసినా పేరు చెప్పుకోగలిగినటువంటి వ్యక్తులు ఎదురుగా ఉన్నారు. ఇక్కడో చారి గారు ఉన్నారు, వెనుకో చారి గారు ఉన్నారు, అక్కడ కందుకూరి శ్రీరాములు గారు ఉన్నారు, అక్కడ దహగం వారు ఉన్నారు. ఎవరి పేరు చెప్పుకోలేని వాళ్ళు గారు, అందరూ మహాపండితులు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉద్దండ పండితులు. అటువంటి పండితులు ఉన్నటువంటి పెద్ద సభలాగా ఇది భావన చేస్తూ, ఈ సభలో విశేషం ఏంటంటే తారావళి సప్తకం ఆవిష్కరణ. ఎందుకు ఈ తారావళి సప్తకం రాయాలి, రాసిన దానికి ఎందుకు వ్యాఖ్యానం అవసరం, ఇంత పెద్ద పండితులైనటువంటి ఈ సభలో కూర్చున్నటువంటి వాళ్ళకే అర్థం కాని సమాసాలు వేసినటువంటి వారు అప్పాజూసుల వారు. దానికి వ్యాఖ్యానం మరొకరు రాశారు ఇప్పటికే. అయినా అది మా దగ్గరికి వెళ్ళి, మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇప్పుడు తెలుగు శాఖలో ఈ పద్యం ఒకటి, అహరారంభమునన్ మరీచులరుణ వ్యాప్త ప్రభారాసులై తుహినారిందమ రాజసంబులుగ నుద్యోతించు మధ్యాహ్నమంత హిమ స్వచ్ఛత సాత్వికాఢ్యములు సాయం సంధ్యతా మిశ్ర మిశ్ర హరిద్రారుణముల్ త్వదీయ మహముల్ త్రైగుణ్య సంశ్రేయముల్. ఈ పద్యం నేను చదివి వినిపించాను అనుకోండి పొరపాటు మా పిల్లలకు, ఇట్లా నోరెళ్ళు పెట్టి చూస్తారు తప్ప ఒక్కరికి ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. అదే చలాక వారు ఇప్పుడే ఇచ్చేశారు, వారికి స్వాగతం పలుకుతున్నాం. ఇటువంటి పద్యాలకు నిజంగా ఎంత భావగాంభీర్యం ఉంటుందో, ఎంత బలం ఉంటుందో మనకు తెలుసు. ఇంత బలాన్ని కలిగినటువంటి ఈ పద్యాలలో వ్యాఖ్యానాలు తప్పనిసరి అవసరం. వ్యాఖ్యానమే కాకుండా అసలు ఈ తారావళి వెనక ఉండేటటువంటి తత్వం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి తపన పడ్డవారు అరుణ గారు. వారే రాసుకున్నారు ఒక చోట, మహాదేవి తారావళి ఒక్కసారి నేను చదివితే నేను ఒక రోజు మొత్తం కూడా నేను మనిషిని కాలేకపోయాను, కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి నాకు, అసలు నేను ఎక్కడున్నానో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి. అటువంటి పద్యరాజాలు ఇవన్నీ కూడా. అంత పద్యాన్ని సృష్టించినటువంటి గొప్ప మనిషి అప్పాజూసుల వారైతే వాటికి అరుణారుణిమ కాంతులు అద్ది దాని వెలుగులకి 10 మందికి అందజేయడం కోసం, ఎందుకంటే దీని మూలం ఇది ఉందని చెప్పేసి
చిన్న పుస్తకంలో అందించాలి కాబట్టి ఆ మూలాలను అందరికీ అందజేసే ప్రయత్నం చేసినటువంటి వారు శ్రీమతి అరుణ గారు, ధూళిపాల అరుణ గారు. ఇంతకుముందే తెలిసిన మరొక విశేషం, ఇవాళ ఈ అరుణ గారి తారావళి సప్తకంతో సహా వారి పుస్తకాలు కూడా అరుణ గారి సప్తకం. ఇది 7వ పుస్తకం వారిది కూడా. ఈ 7వ పుస్తకాన్ని ఇటీవలనే ఒక 2-3 ఏళ్ల లోపల 7 పుస్తకాలు, ఈ కొన్ని సంకలనాలు, కొన్ని ఏమో స్వతంత్రంగా రాసినటువంటి అటు కథా రచయిత్రి గారు, అటు కవిత్వం రాసినారు, ఇటువైపు సంకలనాలు కూడా చేశారు. ఇప్పుడు భూమయ్య గారిది, చెన్నప్ప గారిది ఇప్పటికే సంకలనాలు చేసినట్టుగా గుర్తు. ఇప్పుడు ఈ పెద్దయిన తారావళి పుస్తకాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 5 భూతాలు మనిషిని ఏ విధంగా ప్రేరేపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది అప్పాజీసుల వారి ప్రయత్నం. పంచభూతాలు చెప్పేటటువంటి మాటల వెనుక మనకు తత్వం, ఎప్పుడూ మాట్లాడుకునే తత్వం అయినప్పటికీ కూడా మనిషి పట్టుకుంటే కిందికి జారదాడు, వదులుకుంటే పైకి ఎదుగుతాడు. పట్టుకున్నవాడు ఎప్పటికైనా కిందికి జారుతాడు అన్నప్పుడు కిందికి వచ్చిన వాడికి గుణాలు పెరుగుతాయి. వాటిని తన్మాత్రలు అంటుంటాం. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేటటువంటి 5 తన్మాత్రలతో కూడుకున్నటువంటి వాడు ఎప్పుడైనా కానీ ఇంత బరువు అయింది కదా అని భూమిలాగా కిందికి వచ్చేసాడు. శబ్దస్పర్శ రూప రసాలు మాత్రమే కలిగినటువంటి ఒక్కటి గంధాన్ని వదులుకున్నటువంటి జలము ప్రవాహంతో మొదలుపెట్టింది. ఆ తర్వాత శబ్దస్పర్శ రూపాలే కలిగినటువంటి అగ్ని మరింత విస్తరించింది. శబ్దస్పర్శలే కలిగినటువంటి వాయువు 3 గుణాలు వదులుకొని వాయువు అంతటా వ్యాపించింది. శబ్దస్పర్శలు, శబ్దం ఒక్కటే కలిగినటువంటి ఆకాశము అసలు లేని ప్రదేశం లేదు. దీనికి మూలమైనటువంటి మరొకటి కూడా ఉంది. అంటే పట్టుకుంటే కిందికి వచ్చి భూమిలాగా ముద్దలాగా ఉంటావరా నాయన, వదులుకుంటే ఆకాశం అంతా ఎదుగుతావు, వదులుకో పట్టుకోకు అని చెప్పినటువంటి తత్వం పంచభూతాల్లో మనకు కనపడుతుంది. దానికి తోడుగా వీళ్ళు ఏం చేశారంటే ఈ 5 భూతాలని పట్టుకోకుండా ఆయన వెనుక దివాకరుణ్ణి పట్టుకున్నారు. ఆ దివాకరుడు ఏం చేస్తాడంటే ఈ భూమికి ఇచ్చేటటువంటి వెలుగంతా ఆయన్నే, అన్ని రకాలైనటువంటి గుణాలను ప్రేరేపించేది ఆయన్నే. ఇన్నిటినీ వదులుకోలే, దాని వెనుక మరొకటి పట్టుకున్నారు. అసలు సృష్టికి మూలమైన శక్తిని పట్టుకున్నారు, మహాదేవికి సంబంధించినటువంటిది. ఇట్లా మూలశక్తి, దాని ద్వారా వచ్చిన సూర్యశక్తి, దాని నుంచి ప్రేరేపితమైన భూగ్రహం చుట్టూ ఉండేటటువంటి పంచభూతాలు, ఇవన్నీ కూడా మనిషి మీద ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి, మనిషి ఎట్లా పాడు చేస్తున్నాడు, దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అవి కనుక ఒక్కసారి కొంచెం కోపిస్తే భూమిని సొంతం అనుకుంటున్నాడు ఈ మనిషి అని చెప్పేసి రాస్తాడు ఈయన. మనుజులు మూర్ఖులు భూగ్రహంపు తమ సామ్రాజ్యంపుగా నించుచున్ వనరులు సర్వము స్వార్థలబ్ధికై విధ్వంసంపు గావించి జీవ నిరాధారక భూమికి గొసగు అవ్వారిని నిరోధింప దుర్జన శిక్షాస్మృతి నేర్పరించవలే సర్వప్రాణి సంరక్షక అని చెప్పేసి ఆవేశం వచ్చినప్పుడు కొంచెం గట్టిగానే తిడతాడు అప్పాజీసుల వారు. అసలు శిక్షాస్మృతి అంటున్నాడు, భూమి తను సొంతం అనుకుంటున్నాడు అని. నిజంగా ఒక్కసారి దాని ఒళ్ళు జలధరించుకుంటే మనం అందరం ఎక్కడ ఉంటామో తెలుసు. ఒక్కసారి గాలి గట్టిగా కనుక వచ్చేటట్టయితే మన పరిస్థితి ఏంటో తెలియదు. గాలి, నీరు, జలం ఏదైనా సరే పంచభూతాలు ఒక స్థాయి దాటిందంటే మనం భరించలేము. కాబట్టి మనకన్నా గొప్పవి, మనిషి ఆలోచన ధోరణి అంతా కూడా కింది స్థాయిలో వెళ్ళి సమాజమే గొప్పది, ఇదే నాకు ఎదురుగా ఉన్నదే అసలు నిజం అనుకుంటున్న వాడు ఆ సమాజం కన్నా పైన ప్రకృతి ఉందని, ప్రకృతికి మూలమైనటువంటి శక్తి ఒకటి ఆత్మ ఉందని, ఈ మూడింటిని కలిపిన శక్తుల్ని మనం ఆరాధించాలని చెప్పేసి గట్టిగా నమ్మవలసినటువంటి స్థితిని మనకు ఈ సప్తక తారాబడి మనకు గుర్తు చేస్తుంది. ఒక్కొక్క తారాబడిలో ఉండేటటువంటి 27-28 పద్యాలు ఒక్కొక్క విషయాన్ని మనకు బలపరిచేటటువంటి అంశాలు. అటువంటి అంశాల మీద ఒక సమీక్ష లాంటి గ్రంథాన్ని వెలువరించినటువంటి వారు అరుణ గారు. అరుణ గారి పుస్తకానికి ఈరోజు ఆవిష్కరణ సభ, ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలు, పండితులకు మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుంటూ, ఈ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ తారావళికి సంబంధించినటువంటి అంశాలు కేవలం వినటము, గిరిజా మనోహర్ గారు చెప్పిన వినటం వరకే కాకుండా పుస్తకాన్ని, సమీక్షను, వ్యాఖ్యానాన్ని అన్నింటినీ కూడా చదివి ఈ పంచభూతాలకు మనం ఎట్లా దాసులుగా ఉండాలో నేర్చుకునే అవకాశం ఇక్కడ మనకు కలుగుతుంది అని చెప్పేసి నేను భావన చేసుకుంటూ, ప్రస్తుతం ఆచార్య హనుమాట్ల భూమయ్య గారితోని ఈ పుస్తకం ఆవిష్కరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.